కొందరు మనుషులకి లైఫ్లో వాళ్ళు ఎక్కడున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు అండ్ ఎందుకు ఈ పొజిషన్లో ఉండాల్సి వచ్చింది అనేది అసలు అర్థం కాదనుకుంటా. దేని గురించి మాట్లాడుతున్నా అంటే, నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. సోమవారం ఎపిసోడ్ 29th సెప్టెంబర్. మనిషిని బయటికి పంపించేసి చాలా ఇరిటేట్ చేస్తున్నారు హౌస్లో అని చెప్పేసి ఒక 5 మందికి 6 మందికి డిసిషన్ ఇవ్వమని చెప్తే సంజనను యునానిమస్గా సెలెక్ట్ చేసి బయటికి పంపించేశారు. బయటికి వెళ్ళిపోవాల్సిన అమ్మాయి వెళ్ళిపోయే ముందు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చి ఒక 4 సాక్రిఫైస్ చేస్తే ఈ అమ్మాయిని లోపలికి పంపిస్తాను అని ఒక మాట అంటే, పాపం సెకండ్ థాట్ లేకుండా నలుగురు మనుషులు, భరణి, రీతు చౌదరి, ఇమాన్యుయల్ అండ్ తనుజ, 4 సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకు చాలా ఇష్టమైనవి. ఒకతను క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు. భరణి వచ్చేసి తనకు చాలా క్లోజ్ సీక్రెట్ అని చెప్పేసి బిగ్ బాస్ ని వదిలి వెళ్ళిపోతాను అన్న స్టేజ్ మీద అన్న ఒక లాకెట్ ని కూడా ఇంటికి పంపించేశాడు. అండ్ తనుజ ఎంతో ప్రీతిపాత్రమైన, అంటే ఎంతో చాలా ఇష్టపడే, లైక్ చేసే కాఫీని గివ్ అప్ చేసింది మొత్తం బిగ్ బాస్ సీజన్ కి. అండ్ రీతు చౌదరి అయితే ఏకంగా జుట్టే కట్ చేసుకుంది. ఇంత 4 మనుషులు సాక్రిఫైస్ చేసి మరి మిమ్మల్ని లోపలికి పిలిపించుకుంటే మీరు వచ్చి ఏంటండి చేస్తుంది లోపల బిగ్ బాస్ లోపల? పోపు కోసం కొట్లాడుతున్నారా? భిక్షం ఎత్తుకుంటున్నారా లేకపోతే మీరు భిక్షం వేస్తున్నారా అని అడుగుతున్నారా? అది ఎవరిని అడుగుతున్నారు? ఎవరితో కొట్లాడుతున్నారు మీరు? డెమాన్ పవన్ తో, తనుజతో. డెమాన్ పవన్ ఏంటి? క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్. ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన సరిగ్గా చేయకపోతే మొన్ననే నాగార్జున గారు సీరియస్ గా స్టేజ్ మీద వార్నింగ్ ఇచ్చారు. ఏమని? మీరు బిగ్ బాస్ హౌస్ లో టెనెంట్స్ అండ్ ఓనర్స్ ది రూల్ ని బ్రేక్ చేస్తున్నారని ఆడియన్స్ అందరు అనుకుంటున్నారు, అసలు మీరు ఆడట్లేదు బిగ్ బాస్ పరంగా చెప్పారు. సో హీఈస్ రైట్ అబ్సల్యూట్లీ ఆన్ హిస్ రోల్. కెప్టెన్ గా తను ఏదైతే రోల్లో ఉన్నాడో ఆ రోల్లో తను డెఫినెట్లీ అలాగే బిహేవ్ చేయాలి. కరెక్ట్ బిహేవ్ చేస్తున్నాడు. ఏముంది ఇందులో తప్పు? అండ్ కిచెన్ హెడ్ ఎవరైతే ఉన్నారో తనుజ, కిచెన్ ఆమె కంట్రోల్లో ఉంది కదా, ఆమెను చెప్పినట్టు చేసుకోవాలి కదా. నువ్వు అడిగావు, ఓకే అని చెప్పింది, అక్కడ వెళ్ళి అడిగావు. పవన్ అండ్ దివ్య వాళ్ళకి ఏదో పనులునే మేము చేయలేము అని చెప్పారు. తర్వాత నువ్వు మళ్ళీ ఎన్నికి వచ్చి తనుజకి చెప్పావు. సో ఓకే, తనుజ వచ్చి నేను వచ్చి చేసిస్తానండి అని చెప్తుంది. ఇంత లోపల ఎందుకండి మీకు ఇంత హడావుడి, ఇంత రచ్చ ఎందుకు? అంటే ఇవి కూడా విత్డ్రాల్ సిమ్టమ్సా? మిమ్మల్ని దొంగతనం చేయట్లేదు లేదా చేయనివ్వట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్, ఇలా కెమెరా నా చుట్టూ తిరగాలని చెప్పేసి ఇలా పిచ్చిగా బిహేవ్ చేయడం మనుషుల మీద. అండ్ నాగార్జున గారు మళ్ళీ క్లియర్ గా చెప్పారు, మొన్న కూడా చెప్పారు, మీరు ఇక్కడ గెలుచుకోవాల్సింది మనసులని, ఆడియన్స్ మనసులని. ఎవరండి మిమ్మల్ని లైక్ చేసేది ఇలా పిచ్చిగా పోపు కోసం అని చెప్పేసి?